హుసే నీతో బ్యాక్టౌన్ నా వల్ల కాదే. నీకు విడాకులు ఇచ్చేస్తాను. నేను వెళ్ళి సన్యాసులు కలిసిపోతాను. గుడ్ బై. ఏరా మగ్గం మాకం అదేలే. ఏటి పిల్లంతో పేసి ఏటి సీనియర్ సీనియర్ నా పెళ్ళం టార్చర్ నేను మాటల్లో చెప్పలేను సీనియర్, చెప్పలేను. ఒరే మగ్గం, నా కడుపులో పోలేని సీక్రెట్లు ఉన్నాయరా. నువ్వు ఊపేత్తను ఏదైనా బయట పడిపోతా ముందు ఏడు పాపే సోళ్ళపోతాను. రేయ్ పిల్లలు అన్నాక టార్చర్ పెడతారా, దా లక్కు. వాళ్ళ ప్రేమలో అది కూడా ఒక భాగమే. ఓరొకటి గుర్తుపెట్టుకో, మగోడు అన్నాడు పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్నాడా భర్త అనే పోస్ట్కి రాజీనామా ఏటి చేయకూడదు, భరించాల్సిందే. లేదనుకో ఇంట్లోకి బ్లూ డ్రమ్ములు సిమెంట్ సంచులు రావచ్చు, పెద్ద సైజు కుక్కర్లు కూడా కొనొచ్చు. ఏటి కాకుండా వెకేషన్ కూడా ప్లానింగ్ చేయొచ్చు. డీసెంట్ గా రిబ్బన్ కట్ చేయొచ్చు. బాత్రూమ్ క్లీనర్స్ ఆర్డర్ పెట్టచ్చు. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని పిల్లం ఏటన్నా కూడా నువ్వు డోంట్ మైండ్ అనుకుని వెళ్ళిపోతున్నావు అనుకో, వాళ్ళు నెవర్ మైండ్ అనుకుంటారు. లేదనుకో తామరు మర్చిపోలేని మెమరీ అయిపోతారు. ఓహో సీనియర్, మీరు మహాజ్ఞాని. అందుకే ఇవన్నీ ముందుగా ఆలోచించేసి మీరు పెళ్లి చేసుకోలేదన్నమాట. మరి ఏటనుకున్నావురా, కాలజ్ఞానం లేక నాను భవిష్యత్తు జ్ఞాన్ని. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు అందరూ డాడీలు అవుతారు, పిల్లల చేతుల్లో పచ్చడి జాడీలు అవుతారు. టోటల్ గా సంసారం అనే జైల్లో ఖైదీలు అవుతారు. అదే బ్రహ్మచారులు అనుకో సైంటిస్టులు అవుతారు, దేశాన్ని నాయకులు అవుతారు, పేద సేవకు అంకితం అయిపోతారు. నాలాంటి వాళ్ళు లోక కళ్యాణం కోసం పుట్టిన కారణ జన్ములు అవుతారు. ఆహా, మీరు గనుక నాకు పెళ్లికి ముందే పరిచయం ఉంటే నేను కూడా సన్యాసినై మిమ్మల్ని ఫాలో అయిపోయేవాడిని. నీకు ఆ ఛాన్స్ ఏంటి లేదురా. నన్ను ఫాలో కాకపోయినా కనీసం నా మాటలన్నా ఫాలోయింగ్ అయిపో. డైటింగ్ చేయలేక రుద్ర సార్ దగ్గర నేను తిట్లు తింటుంటే మీకు జోకింగ్ గా ఉంది కదూ? బాగుంది గంగారు. సారేమో బాక్సింగ్ లవరు, మీరేమో ఫుడ్ లవరు. మీ ఇద్దరిది భలే జోడి అండి. మా జోడీ సంగతి సరేలేండి, మీరెప్పుడు జోడీ అవుతారు? కార్తిక్ గారు, మిమ్మల్ని మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతున్నాను. ఓ, దానికి ఇంకా టైం ఉందండి. అవును, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మా సూపర్ మార్కెట్లో జాబ్ మానేసి వెళ్ళిపోతారా? జాబ్ ఎందుకు మానేస్తానండి? అయినా నేను ఈ సూపర్ మార్కెట్ వదలను. ఆహాహా, పెళ్ళయ్యే వరకు ఈ కబుర్లన్నీలే. రేపు పెళ్ళాం వచ్చాక అంత పెద్ద చదువు చదువుకున్న మీరు ఇంత తక్కువ జీతానికి పనిచేయడం నాకు ఇష్టం లేదు, జాబ్ మానేయండి అంటే మీరు పెళ్ళని చెప్పినట్టే వింటారుగా. అది పోనీ తనకు కూడా ఉద్యోగం ఉండి వేరే ఊరికి ప్రమోషన్ వస్తే తనతో పాటే వెళ్ళిపోతారుగా. అందుకే పెళ్ళైపోతే మీరు మాకు దూరం అవుతారని అర్థం. గంగా, అవసరమైతే కార్తిక్ గారి వైఫ్కి కూడా మన మార్ట్లోనే జాబ్ ఇద్దాం. అప్పుడు ఆ కళ్ళు అదే మన కళ్ళ ముందే ఉంటారు అంటున్నా. త్వరగా నీకేం కావాలో తీసుకో, లేదంటే బావగారు ఫోన్ చేస్తారు. నాకు కావాల్సింది ఇదే అక్క. కార్తిక్ గారు దూరం కాకూడదన్న భయం నీలో బాగా కనిపిస్తోంది. ఈ ఫ్యామిలీ ఫిట్టింగ్ నేను ముందుకెళ్ళనవుతా వెనక్కి రానివ్వదు. అసలు నేను ఇది ఫోన్ చేస్తుంది. ఇది ఫోన్ చేసిందా? హా, हम रंगा बात करना. तुम ఎందుకు ఫోన్ చేసావు హసీనా బేగం? అవును, వచ్చి బహుదిను హోయే. అయితే ఏంటి బాధ్యత? ఆ జిమ్మేదారిని భరించలేకే రిలాక్స్ అవుదామని నేను ఇండియా వచ్చాను.
నన్ను ఇక్కడ కూడా సుక్కూన్సే ఉండనివ్వా ఉండనివ్వా డెలివరీ అయ్యి మా బేటీ క్షేమం అన్న తర్వాతే కదా నేను ఇండియా వచ్చాను. అమ్మా ఏంటి పిల్ల సరిగ్గా తింటం లేదా? నా గొంతు వింటే గాని తిందా? మరి తుమ్ కాయకో హై అస్సీనో బేగం. ఫోన్ పిల్ల దగ్గర పెట్టు. హలో, టైంకి తినాలి కదమ్మా, తినమ్మా. నా మాటినమ్మా, నీకోసం నేను పాట పాడినా నాను పాడతాను, నువ్వు తినాలే. ఊరుకో ఊరుకో బంగారు కొండ, నల్ల కలువ కల్లని ఎర్రబారని కుండ. దాయి 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 దాయి. ఏం దాచేద్దాం అనుకుంటున్నావు పెద్దరికం సినిమాలో చంద్రమోహన్? నువ్వు సీనియర్వి కాదు, లయ్యర్వి. దుబాయ్లో భార్య బిడ్డల్ని పెట్టుకొని ఇక్కడికొచ్చి సింగిల్ గాన్ని బ్రహ్మచారిని భవిష్యత్తు బ్రహ్మని అంటూ బిల్డప్లు ఇస్తావా? నీ బండారవంతా బయట పెట్టేస్తానుండు. నీ బండారవంతా బయట పెట్టకపోతే ఈడు ఏ కొంప ముంచుతాడు ఏటో. రే మాకవా, గంగగారు, 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 మకం మకం ఏమైంది? మీ అన్నయ్య గారు ఇన్నాళ్ళు పెళ్లి కాలేదని మనందరినీ మోసం చేశాడండి. మీ అన్నయ్యకు పెళ్ళయి ఒక పాప కూడా ఉంది. మీ మేనకోడలు పాపం అన్నం తినకుండా డాడీ డాడీ అని ఏడుస్తుంటే ఈయన లాలీజో లాలీజో ఊరుకో బాబాయి అని పాట పాడుతున్నాడు. నువ్వెన్నదేరు ఇక్కడ చెప్తుందేర్రా. ఇంకొక మాట ఎక్కువ వాగినబట్టి నీ పళ్ళు పీకే. అయ్యో మాట్లాడతాను. రంగా గారు, మీకు పెళ్ళయిందా? కూతురు కూడా ఉంది కదన్నయ్య. అన్నయ్య, నా దగ్గర విషయం దాచావా? వదనని నా మేనకోడల్ని నాకు చూపించవా? చూపించు చూపించు చూపించు. నీ ఎక్స్ప్రెషన్ చూడలేక నాకు భయం వేస్తుందా? ఎలా అవుతుంది? ఛీ! అయినా ఈ మొదలష్ట పేదం చెప్పేది ఏంటి నిజం కాదు. ఏంటి నేను చెప్పేది నిజం కాదా? ఇందాక మీ వైఫ్ కాల్ చేసి మీరెళ్ళి చాలా రోజులైపోయింది, మీకు బాధ్యత లేదా అని మిమ్మల్ని తిట్టి, మీరు లేకపోతే పాప అన్నం తింటలేదు అంటే మీరు బుచ్చగించి తినమలేదా? అదంతా కూడా నేను ఈ చెవులతోనే విన్నాను. ముక్కల పీట మొహవాడా, నీకు మళ్ళీ చెప్తున్నాను, నాకే పెళ్లి కాలేదు, నాకే పెళ్ళవు లేదు. మరైతే ఫోన్ చేసింది ఎవరండి? ఎవరంటే ఒంటే అడగరేంటండి? ఏదో కథలెళ్ళాలని చూస్తున్నాడు. ఏం అడగాలి అక్కడ? ఒక్క నిమిషం నేను అడుగుతానండి. బ్రదర్, అదే వీళ్ళు అడుగుతున్నారు కదా, దానికి సమాధానం చెప్పండి. చెప్పు. ఫోన్ చేసింది ఎవరంటే దుబాయ్ నుంచి ఒంటెల కేర్ టేకర్. చిచి,